ఏమ్మా, పొగిడినా మీకు కష్టమే, నవ్వించినా. ఏరు కోరుకున్నాడా లేదా? కోరుకున్నాడు. ముందు ఏరుకున్నాడు. మనుషుల్లో తాళగింజలు గట్టి గింజలు ఎలా ఏరుకుంటామో అలాగే మనుషుల్లో నా బిడ్డ ఎవరు, ఏ బిడ్డను మార్చుకుంటే స్తుతిస్తుంది, ఏ బిడ్డను మార్చుకుంటే ఆ బిడ్డతో నేను మహిమ పొందుకుంటాను తెలుసు ఆయనకి. అందుకే నిన్ను ఏరుకున్నాడు, కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, తీసుకొచ్చి మందిరంలోకి వచ్చి పెట్టాడు. ఇప్పుడు నా గొంతుతో పాట పాడితే ఎవరైనా మెచ్చుకుంటారా? మందిరంలో పాట పాడమని చెప్పి పాస్టర్ గారు ఇస్తే నేను పాట పాడితే నాకు గొంతు రాకపోతే పాస్టర్ గారు నాతో పాటు కలిసి పాడాడు. కానీ ఇద్దరు సహోదరులు ఉన్నారు అక్కడ. ఇద్దరు వచ్చి నన్ను చూసి నవ్వుకున్నారు. ఏం చేశారు? వాళ్ళకి కాస్త గొంతు బాగుంటుంది, పాట బాగా పాడగలుగుతారు. నాకు కొంచెం వచ్చి రాక వస్తుంది పాట, పొద్దున్నే అస్సలు రాదు. మధ్యరాత్రి అయితే ఇక సూత్రం చెప్పటమే. దేవుడు నన్ను ప్రేమించి అయినా సరే పాట పాడమని చెప్పిస్తే వాళ్ళ ముందు నేను పాట పాడితే నవ్వుకున్నారు. ఇప్పుడు ఇద్దరు నవ్వుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకేనా? అర్థమవుతుంది మీకు? నన్ను చూసి నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. ఈడెంత, ఈయన విశ్వాసం ఎంత అనుకున్నారు. కానీ దేవుడు ఎవరిని అనుకున్నాడు? ఎన్నిక లేని వారిని, ఎర్రి వారిని, అజ్ఞానులను, పెంట కుప్ప మీద పడిపోయిన వారిని, అల్పులను అందరిని ఎన్నుకుంటాడా లేదా? ఏం రాయబడింది అక్కడ? గనులు ఎన్నుకుంటానన్నాడా? ఒక కోణంలో ఎన్నుకుంటాడు గనులని దేవుడు. ఎక్కువ ఎన్నుకునేది దీనులను, అల్పులను, ఎర్రివారిని, అజ్ఞానులను, పిచ్చివారిని. అర్థమవుతుంది నీకు మాటలు? ఈడు వేస్ట్ ఫెలో, ఈడు కుటుంబంలో దేనికి మనకి రాడని చెప్పి అన్నామా, వాడినే దేవుడు ఎన్నుకొని గనుడుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు ఎన్నుకున్నాడు. నేను వీధిలో నిలబడి పాడతా, నవ్వుకొని ఆనందించను. ఆ గొంతు రాకపోయినా సరే పాస్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నాడా, పాడుతున్నాడా అర్థం కాదు, అట్టే నవ్వుకుంటారుగా. ఆమేన్, హల్లెలూయా.